హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ ఈవినింగ్ టైం చేసుకునే స్నాక్ అనమాట. ఇది ఎవరైనా కానీ చాలా సింపుల్ టైంలో ఒక 10 నిమిషాలు చేసుకునే స్నాక్. ఇది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పొటాటోస్ తీసుకోవాలి. ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఆలుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పైన ఉన్నటువంటి పొట్టుని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఇది చేత్తో కానీ ఫ్రోక్తో కానీ ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు కానీ ఏమీ లేకుండా ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బియ్యం పిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యం పిండి అనండి. తీసుకుని నేను కప్పు తీసుకున్నాను. కప్పు మాత్రం వేయట్లేదు. దీంట్లో కొద్దిగా దానికి ఎంతైతే కావాలో అంతే చేతితో కొద్దిగా తీసుకుంటూ మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా ముద్దలాగా చేసుకోవాలి. దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉండలాగా చేసుకోవాలి. వాటర్ అనేది నేను అస్సలు యాడ్ చేయట్లేదు ఇందులో. ఈ విధంగా ఉండలు చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని మన చేతికి పెట్టేంత విధంగా రౌండ్గా చుట్టుకుని ఇప్పుడు వేరే చేతికి ఆయిల్ రాసుకున్న తర్వాత ఈ ఉండ అనేది పెట్టుకుని మనం గారెలు ఎలా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకుని ఈ విధంగా అన్నీ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. స్టవ్ అంటించి బాండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని స్టవ్ హైలో పెడితే మాత్రం బాగా ఎర్రగా కాగుతాయి. ఆ విధంగా అయితే మనకి క్రిస్పీనెస్ ఉంటుంది కానీ లోపల అనేది ఉడకదు. అందుకని మీడియంగా పెట్టుకుని ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకుని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, వీటి కలర్ చాలా బాగుంది కదా. ఇది టమాటో కెచప్తో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.